1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ ఎగ్ బిర్యానీ. ఆ ఎగ్ బిర్యానీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేసి చూసి నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి. గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ ఒక 2 స్పూన్లకు వేసుకోవాలి. బిర్యానీ దినుసులు వేసుకోవాలి. చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ కాసేపు మగ్గాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం తిప్పేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. గుడ్లని ఇలా గంటలల్లే పెట్టుకోండి. అన్నిటినీ ఇలా గంటలల్లే పెట్టుకుని ఇప్పుడు కొంచెం పసుపు, కారం, లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకుని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మగ్గినీళ్ళు ఏవో చూసుకుని గుజ్జులాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం, 1 స్పూను రుచికి సరిపోను సాల్టు, గరం మసాలా. ఇప్పుడు ఈ గుడ్లో వేసుకుని అన్నిటినీ మగ్గబెట్టుకోవాలి. నిదానంగా తిప్పుకోవాలి. వాటర్ పెట్టుకుని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఆ బిర్యానీ వాటర్లో కాస్త లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. మెతుకు అంటుకోకుండా బిర్యానీ బియ్యం వేసుకోవాలి. అవి బాగా మరిగాక అప్పుడు బియ్యం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. నిదానంగా తిప్పుకోవాలి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే బాగా ఎగ్గు కూడా పట్టి ఉప్పు కారం చాలా టేస్ట్గా ఉంటుంది. అలా తిప్పుకున్నాక గుజ్జేటి పెరిగేసుకోవాలి. పెరిగేసుకుని నిదానంగా తిప్పుకుంటూ ఉండాలి. హైలో పెట్టుకుని తిప్పుకుంటే పెరుగు ఇరిగిపోయినట్టు అవుతుంది. అందుకని మీడియంలో పెట్టుకుని చక్కగా పెరుగులా గుజ్జులాగా అయ్యేటట్టు తిప్పుకోండి. ఇలా అయ్యాక దీన్ని పక్కగా పెట్టేసుకోవాలి. గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, బియ్యాన్ని 3 వంతులు ఉడకనివ్వాలి. బియ్యాన్ని కొంచెం ముక్కలయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. బాగా దినుసులన్నీ తీసేసుకుని పక్కకి పెట్టేసుకోవాలి. ఇలా అడుగున ఒక లేయర్ వేసుకుని పుదీనా,
కొత్తిమీర ఇలా అన్నీ వేసుకోవాలి. తర్వాత చేసుకున్న కర్రీని కూడా దీని మీద పెట్టుకోవాలి. వేసుకుని తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు రైస్ పెట్టుకోండి. లేయర్లు అయిపోయాక గరం మసాలా వేసుకుని తర్వాత ఫుడ్ కలర్ పోసుకుని మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసుకోండి. మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఏదో ఒకటి వెయిట్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచేసి ఆఫ్ చేసుకున్నాక 10 నిమిషాల వరకు మూత తీయబాకండి. మీడియం 5 నిమిషాలు సిమ్ము. ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. అది ఎలా ఉందని నేను టేస్ట్ చేసి మీ అందరికీ చెప్తాను. చాలా 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 టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకుని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేసి నాకు లైక్స్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని అందరూ షేర్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి.